ఈరోజైతే నేను జిమ్ చేయలేదు వర్కౌట్. ఎందుకంటే సో ఈరోజు టుడే ఎర్లీ మార్నింగ్ మేము సో కాటారమ్మ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడే బెంగళూరులో హొస్కోటి దగ్గర. సో అక్కడ ఏంటంటే ఇక్కడ హొస్కోటి దగ్గర సో మా లొకేషన్ నుంచి ఎగ్జాక్ట్గా 27 కిలోమీటర్ దూరంగా ఉంటుంది. సో అక్కడ మెయిన్ కాటారమ్మ టెంపుల్ మీరు అందరూ యూట్యూబ్లో చూసుకుంటారు. లైక్ మేము మొక్కుకున్నదన్నీ అయిపోతాయి అంటాను. సో జరిగినాయి కొన్ని పాజిటివ్ థింగ్స్ అయితే. సో నేను మనసులో అనుకున్నవి కొన్ని థింగ్స్ జరిగింది కాబట్టి నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. సో వాటెవర్ జరిగినా జరగకపోయినా మనకి ఎప్పుడు పాజిటివ్ అనేది ఉండాలి. లైక్ అన్ని పనిలో పాజిటివ్ సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉండాలని. సో పని అయితే మాత్రమే దేవుడిని నమ్మాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలని కాదు. సో మనమంతా సో హిందూ వాళ్ళం కాబట్టి చేయాలి అంతే. సో అందువల్ల మేము ఈరోజు 6 o'clock లెగిసి వర్కౌట్ అయితే చేయకుండా అదే నా జిమ్ పార్ట్నర్తోనే వెళ్ళి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము. సో ఇక్కడ దగ్గరలో ఉన్న మా లొకేషన్లో ఇంకో టెంపుల్ ఉంది, 14 కిలోమీటర్ది మా లొకేషన్ నుంచి. అక్కడ వెళ్ళి చేసుకున్నాం. సో నిన్న వర్కౌట్ నేను ఈరోజు పోస్ట్ చేశాను. అది పుల్ డే అనమాట. పుష్ డే. సో పుష్ డే వర్కౌట్ ఏంటంటే రెగ్యులర్గా పుష్ డే అనేది మేము ఎప్పటికీ సో మండే అండ్ థర్స్డే చేస్తాం వర్కౌట్. సో పుష్ డే నాకు లైక్ పుష్ డే అంటే మాత్రం నేను మైండ్ తొందరగా లెగిసి వర్కౌట్కి వెళ్ళిపోతాను. సో మొన్న కూడా అలాగే అయింది. అండ్ నిన్న అలాగే అయింది. స్కిప్ మాత్రం చేయండి నేను పుష్ డే రోజు. ఎందుకంటే చెస్ట్ డే ఆ రోజు చెస్ట్ అండ్ షోల్డర్ అండ్ ట్రైసెప్స్ వర్కౌట్ చేస్తాం. దీస్ థింగ్స్ ఆర్ వెరీ అంటే లైక్ దీస్ టైప్ ఆఫ్ వర్కౌట్ నాకు చాలా ఇష్టం. నాకు ఫేవరెట్ వర్కౌట్స్ కూడా ఇవి. అండ్ దెన్ సో దానివల్ల వర్కౌట్ చేసింది నేను వీడియోలో పోస్ట్ చేసాను, రీల్స్లో పోస్ట్ చేశాను. సో అదే నా షార్ట్స్లో పోస్ట్ చేశాను, యూట్యూబ్ షార్ట్స్లో. ఆ వీడియోస్ అన్ని చూడండి. అండ్ డే బై డే అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయక ఇంకా తప్పదు. సో మీకు నచ్చితే వీడియోస్ చూడండి, ఆర్ ఎల్స్ అది మీ ఇష్టం. మీకు నా వీడియోస్ ఏమైనా మీకు బోర్ అనిపిస్తే లైక్ మీకు ఏమైనా బోర్ అనిపిస్తే అన్సబ్స్క్రైబ్ చేసేయండి. సో నో ఇష్యూస్. లైక్ ఫస్ట్ స్టార్టింగ్లో నాకు అంటే దగ్గర 7.5 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను. సో ఒక 200 సబ్స్క్రైబర్స్ ఏదో మైనస్ అయినట్టుంది నాకు. ఎందుకంటే నేను రెగ్యులర్గా పోస్ట్ అయితే వేయలేదు. సో కొన్ని రీజన్స్ వల్ల ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉండడం వల్ల సో యూట్యూబ్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. సో ఇప్పుడు మైండ్లో రన్ అవుతుంది ఏంటంటే వర్క్ చేస్తూ యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేస్తూ ఇంకా మేము యూట్యూబ్లో కూడా అయిపోవాలి స్టార్. సో స్లోగా అయినా పర్లేదు, డెఫినెట్గా 1 day అయితే అవుతా. సో ఫర్ ది బెస్ట్. ఇంకంతే. ఇంకా రెగ్యులర్గా వర్కౌట్లు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. వర్కౌట్ వీడియో అయితే నేను ఎప్పటికీ షార్ట్స్లోనే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మేము ఫుల్ వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల సో కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. సో అగైన్ మా ఫ్రెండ్ వచ్చాడు ఈరోజు, అది చూపిస్తాను. మైక్ లేదు, వీడే మా ఫ్రెండ్. నిన్న యాక్చువల్లీ వీడియో చేస్తాము. వీడియో చేసినప్పుడు ఏమైందంటే బ్రో మైక్ లేదు బ్రో. అక్కడ అలాగే వస్తుంది, నా వితౌట్ మైక్తోనే వచ్చేస్తుంది. ఓకేనా? హాయ్ చెప్పు అందరికి. నిన్న వీడియో చేసే టైంలో దొబ్బేసింది. మైక్ లేకుండా వీడియో ప్లే అవుతుంది, వీడియో రికార్డ్ అవుతుంది కానీ వాయిస్ అయితే రాలేదు. అందువల్ల పోస్ట్ చేయలేదు. అగైన్ మళ్ళీ ఈరోజు వీడియో పోస్ట్ చేసే టైంలో మన్నాడు ఒకరోడు వచ్చాడు, సేమ్ థింగ్. సో అందుకే పరిచయం చేస్తున్నా. మీ బాడీ చూపించా, జిమ్కి రా అంటే రావట్లేదు. ఓకే, ఇంకేంటే డైలీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను.